విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కి ఫ్రీగా అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, నేను మీ విశ్వం విజయ్, రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. చాలా మంది అడిగేది ఏంటంటే, సార్ అఫర్మేషన్ ఫలిస్తుంటాయా? అఫర్మేషన్ ఏ విధంగా చేయాలి? అఫర్మేషన్ చేస్తే నిజంగా మనం అనుకునేవి వస్తాయంటారండి. అవునండి, అఫర్మేషన్ చేయడం వల్ల వస్తాయి. బట్ ధృవీకరించుకోవడం, అఫర్మేషన్ తెలుగులో ధృవీకరణ అంటారు. ఎలా ధృవీకరించుకోవాలంటే, అసలు మీకు ఏం కావాలో దాన్ని పదే పదే ఆల్రెడీ నా దగ్గర ఉంది అన్న భావన యూనివర్స్కు చెప్పాలి. నమ్మాలి మీ దగ్గర ఆల్రెడీ అచీవ్ అయ్యారు ఆ ఫ్రీక్వెన్సీ. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ అంతా కూడా దేనిపై ఆధారపడి ఉంటుందంటే, యద్భావం తద్భవతి. అంటే మన లోపల భావాలు ఏ విధంగా ఉంటాయో మనం ఆ విధంగా తయారవుతుంటాం. లోపల కనుక భావాలన్నీ పాజిటివ్గా ఉంటే మనం పాజిటివ్గా ఆకర్షించబడుతుంది. లోపల నెగిటివిటీ ఉంటే నెగిటివిటీ ఆకర్షించబడుతుంది. సో అఫర్మేషన్ చేసేటప్పుడు ఉదయాన్నే సూర్యుడిని చూస్తూ కనుక చేస్తే 11 టైమ్స్ చేయండి. ఓకే, సూర్యునితో కనుక మనం అనుసంధానం, ఎందుకంటే చూడు సూర్యుడు అనట్లేదు, నేచర్తో మనం అనుసంధానం అవుతే మన సంకల్పాలు సిద్ధిస్తాయి. అందుకోసమే పంచభూతాలకు కృతజ్ఞత చూపించాలండి. ఎవరైతే పంచభూతాలకు కృతజ్ఞత చూపిస్తారో వారి సంకల్పాలు సిద్ధిస్తాయి. భూమి, నీరు, అగ్ని, వాయు, ఆకాశానికి ఎప్పుడు కృతజ్ఞత చూపిస్తూనే ఉండాలి. అయితే ముఖ్యంగా ఇక చూసినట్టయితే సన్కు నేను ఏం చేస్తానంటే, ఉదయం నిద్రలేచినప్పుడే మీరు సన్ను చూస్తూ కనుక ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్, ఏంటండి ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్. ఎవరికైతే మనీ కావాలో అందరూ కూడా కామెంట్ సెక్షన్లో మనీ 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 అని ఎంటర్ చేయండి. చూద్దాం ఎవరికైతే మనీ కావాలో, ఎవరైతే మనీ అని ఎంటర్ చేస్తారో మీ లైఫ్లో మనీ ఎంటర్ అవ్వను కాక. సో వస్తుంటుందండి, ఎందుకంటే మనీ గురించి విన్నా, మనీని చూసినా మీరు ఆకర్షించబడతారండి మనీ చేత. సో ఎప్పుడైతే మీరు మనీ కావాలని మీరు అనుకున్నప్పుడు ఏమనుకోవాలంటే, ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్. ఏమనుకోవాలి? ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్, ఐఎమ్ ఏ మనీ. ఇట్లా 11 టైమ్స్ రిపీట్ చేయండి. ఎందుకు? ధృవీకరించుకోండి. నేను ఒక ధన అయస్కాంతానని మీరు ధృవీకరించుకుంటే మీ వైపు ధనం అనేది ఆకర్షించబడుతుంది. ఎప్పుడైతే మనం ఏది చేసినా కూడా మనం ఏదైనా ఒకటి చూడండి, మనీ మ్యాగ్నెట్ అనుకోవచ్చు, లేదా ఐ లవ్ మనీ అనుకోవచ్చు, ఐఎమ్ రిచ్గా, మీ ఇష్టం ఏదైనా ఒక అఫర్మేషన్ తీసుకోండి. మీ సంకల్పం ఏదైతే ఉందో దాన్ని ఒక అఫర్మేషన్ రూపంలో రాయండి. రాసిన తర్వాత విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతను పెట్టేసండి. ఏది కావాలో ఆల్రెడీ అచీవ్ అయినట్టుగా, మీరు పొందినట్టుగా రాయాలి. ఒకవేళ మీరు జాబ్ కోసం ట్రై చేస్తున్నారు, నాకు పలానా కంపెనీలో నా జాబ్ వచ్చి నా లైఫ్ హ్యాపీగా ఉన్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. నా పలానా కంపెనీలో పలానా ప్యాకేజ్తో జాబ్ వచ్చి నా లైఫ్ హ్యాపీగా ఉన్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇలా మీకు కావాల్సిందల్లా కూడా మీరు రాసుకుంటూ ఉండొచ్చు అండి. లేదా మీకు పర్ మంత్ ఇన్కమ్ ఇంత కావాలనుకున్నారు, నాకు 1 lakh కావాలి, ఇప్పుడు మీకు 50,000 డబల్ పెట్టి నా పర్ మంత్ ఇన్కమ్ డబల్ అయినందుకు, అంటే ఇప్పుడు 50,000 అంటే 1 lakh రూపీస్ అయినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. నా రిలేషన్షిప్ సరిగ్గా ఉన్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. నా కెరీర్ ఎక్సలెంట్గా ఉన్నందుకు విశ్వానికి హృదయపూర్వక, అంటే మీకు ఏది కావాలో ఆల్రెడీ వచ్చినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు అనేసి ఉదయాన్నే సూర్యుని ముందు కనుక ఏది కావాలో అది 11 టైమ్స్ రిపీట్ చేయండి. ఒక 41 రోజులు చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఏదో ఒక అవకాశం చూడండి. చాలా మంది అడిగే ప్రశ్న ఏంటంటే, సార్ ఇట్లా అడుగుతాను డైరెక్ట్ వచ్చి మనీ వచ్చి నా ఒళ్ళో పడుతుంది అంటారు. ఏం పడదండి అది. యాక్చువల్గా మీకు యూనివర్స్ అవకాశాలను ఇస్తుంది. దానికి సంబంధించిన వ్యక్తులు మీ జీవితంలోకి పంపిస్తుంటుంది. ఆపర్చునిటీస్, పరిస్థితులు మీకు ఎదురవుతూ ఉంటాయి, ఆపర్చునిటీస్ మారుతుంటాయి, వ్యక్తులు వస్తారు, సిచ్యువేషన్స్ మారుతాయి. ఎంటైర్లీ లైఫ్ విల్ చేంజ్ బై యూజింగ్ ప్రాపర్ అఫర్మేషన్స్. సో ఇందాక అన్నట్టుగా పంచభూతాలకు నిజంగా కృతజ్ఞత చూపిస్తే మనకు వస్తాయండి. చూడు ఎర్త్కు మనం కృతజ్ఞత చూపించినప్పుడు ఎలా అంటే, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం కదా. ఇక్కడ భూమికి మనం కృతజ్ఞత చూపించినప్పుడు థ్యాంక్ యూ సో మచ్ అని ఒక రీజన్ ఇచ్చుకోవాలంటే, మీరు మనం మోస్తున్నటువంటి భూమాత, థ్యాంక్ యూ సో మచ్. మనం రోజు వాటర్ తీసుకుంటాం, బట్ ఏ రోజు కృతజ్ఞత చూపించాం. బట్ అది కృతజ్ఞత చూపించక అన్ని గ్రాంటెడ్గా చూపించడం వల్ల, అంటే గ్రాంటెడ్ స్వీకరించేస్తాం, గ్రాట్యుటీ చూపించాం. ఎప్పుడైతే గ్రాట్యుటీ ఉండదో అక్కడ రిజల్ట్స్ రావండి. ప్రతి దానికి మనం కృతజ్ఞత, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నెన్నో ఆబ్జెక్ట్స్ మనం ఉపయోగిస్తున్న ప్రతి ఆబ్జెక్ట్ కూడా కృతజ్ఞత చూపించాలి. థ్యాంక్ యూ సో మచ్ టు ఎర్త్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ది వాటర్. మనం తాగుతుంటాం వాటర్కు, ఆ వాటర్కు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో సేమ్ టైం ఫైర్ అండి, ఫైర్ ఎలిమెంట్ కనుక మనం థ్యాంక్ యూ సో మచ్ చెప్పలేదనుకోండి, అప్పుడు ఏమవుతాయంటే చూడండి, మనకి ఎంతగానో హెల్ప్ అవుతుందండి ఫైర్ ఎలిమెంట్. లోపల డైజెస్ట్ సిస్టమ్ అంతా కూడా సెట్ అవ్వాలి అంటే ఆ ఫైర్ ఎలిమెంట్కి ఎప్పుడైతే థ్యాంక్ యూ సో మచ్ చెప్తామో అప్పుడు మనకు డైజెస్ట్ సిస్టమ్ కూడా వర్క్ అవుతుంది ప్రాపర్గా. దానితో పాటు మన సంకల్పాలు సిద్ధించాలని కూడా ఫైర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అట్ ది సేమ్ టైం ఆహారం బయట తయారవ్వాలని కూడా ఫైరే కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ టు ది ఫైర్ అని చెప్పుకుంటాం.
భూమి, నీరు, అగ్ని, నెక్స్ట్ వచ్చేసి వాయువు అండి. ఎప్పుడైతే వాయువు గనక మనం థ్యాంక్ యూ సో మచ్ చెప్పినామనుకోండి, మన లోపల చాలా మంచి రేస్ వస్తాయి. ఎందుకంటే వాయువుకు, శ్వాసకు అవినాభావ సంబంధం ఉంది. శ్వాసపరమైన సమస్యల నుంచి కూడా మీరు బయటపడొచ్చు. దానితో పాటు ఎప్పుడైతే మనం థ్యాంక్ యూ సో మచ్ అండి వాయువుకు, స్పేస్ అండి, మనం ఉన్నామంటే స్పేస్ అవసరం ఉంటుంది. ఎంత ఎక్కువగా నేచర్‌కి మనం కృతజ్ఞత చూపిస్తుంటే అంత ఫాస్ట్‌గా మనం కనెక్ట్ అవుతుంటాం. ఎంత ఫాస్ట్‌గా మనం కనెక్ట్ అవ్వడం వలన రిజల్ట్స్ కూడా అంత ఫాస్ట్‌గా మన జీవితంలోకి ఆకర్షించబడుతుంటాయి. పంచభూతాలండి భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. సో కృతజ్ఞత చూపించాలి. సన్‌కు ఎప్పుడు కూడా మనం సూర్యుడు, చంద్రులకు కూడా మనం ఎప్పుడు కృతజ్ఞత అనేది చూపించాలండి. సో ఎట్ ది సేమ్ టైమ్ ఇంకొకటి ఏమిటంటే వీటన్నిటి గురించి మనం ఒక ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్, ఎందుకంటే ఈ సబ్జెక్ట్ విశ్వవ్యాప్తం అవ్వాలండి. ఓకే. కొద్ది మంది చేతిలో మాత్రం ఈ సబ్జెక్ట్ ఉండదు. ప్రతి ఒక్కరికి కూడా చూస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి కుటుంబానికి ఈ సబ్జెక్ట్ వెళ్ళాలి. మొత్తం సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ సబ్జెక్ట్ ప్రాపర్‌గా కరెక్ట్‌గా నేర్చుకుంటే ఎప్పుడు కూడా అన్‌హ్యాపీ ఉండదు. వారి జీవితం అంతా ఎప్పుడు ఆనందమయం అవుతుంది. సో ఆనందమయమైనటువంటి జీవితాన్ని వారు జీవించాలి అంటే సబ్జెక్ట్ అనేది ప్రతి ఒక్కరు రీచ్ అవ్వడం కోసం ప్రతి వీక్ కూడా ఒక ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఈ క్లాస్‌కి మీరు ఎన్రోల్ చేసుకోవాలంటే కామెంట్ సెక్షన్‌లో, డిస్క్రిప్షన్‌లో గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే మీరు గూగుల్ ఫామ్ ఫిలప్ చేస్తారో మా టీమ్ మెంబర్స్ వాళ్ళ వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేస్తారు. మీరు వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ అయిన తర్వాత మీరు ఇంట్లో ఉంటూ ఆన్‌లైన్‌లో మీరు క్లాస్‌కి అటెండ్ అవ్వచ్చు. మీరు క్లాస్‌కి అటెండ్ అయిన తర్వాత మొత్తం మీ జీవితం మారుతుంది. తర్వాత నెక్స్ట్ మనకు 6 డేస్ ఉంటాయి. దీని తర్వాత కూడా డెమో క్లాస్ తర్వాత కూడా మనకు 6 డేస్ లైవ్ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీసెస్ ఉంటాయి. ఈ ప్రాక్టికల్ క్లాసెస్‌కి అటెండ్ అవ్వాలి అనుకుంటే ఈ డెమో క్లాస్‌కి అటెండ్ అవుతే చాలా బెస్ట్ అండి. అండ్ ఇంకొకటి, మీ జీవితం మారాలంటే ముందు నేను ప్రాక్టీస్ చేపిస్తాను ప్రాక్టికల్ క్లాసెస్‌లో. ముఖ్యంగా మీ యొక్క మనసుని అదుపులో ఉంచుకోవడం ఎలా, సో ఫస్ట్ దాని తర్వాత రైట్ విజులేషన్ ఎలా చేయాలి, గ్రాట్యూడ్ ఎలా చెప్పాలి, అఫర్మేషన్స్ ఎలా రాయాలి, మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గురించి కూడా మన క్లాస్‌లో అనేది ఉంటుందండి. సో ఇంకొకటి ఏమిటి అంటే చూడండి, ఎవరైతే సూర్యునికి ఓకే ఎప్పుడు కూడా ప్రతి నిత్యం కూడా ఆరాధన చేస్తుంటారో వారి సంకల్పాలు సిద్ధిస్తుంటాయండి. సూర్యుడు ప్రత్యక్ష దైవం అండి. ఓకే. మనం కమ్యూనికేషన్ అవ్వచ్చు. సూర్యుడు లేలేత కిరణాలు అప్పుడే వస్తుంటాయి కదా. సో ఉదయం సూర్యోదయం సమయంలో మీరు ఏకాంతంగా మీకు మనసులో ఏదైతే అఫర్మేషన్ అనుకుంటున్నారో దాన్ని సూర్యుని చూస్తూ మీరు అనుకోండి. అదేవిధంగా నేచర్‌తో అనుసంధానం అవ్వండి. హ్యాపీగా మీరు చెప్పులు లేకుండా నేచర్‌లో వెళ్ళండి. ఈ సోషల్ మీడియా నుంచి లేదా మొబైల్ అడిక్షన్ నుంచి కొంచెం దూరం ఉంటే మీరు ఫాస్ట్‌గా నేచర్ కనెక్ట్ అవుతారు. అంటే యూనివర్స్‌తో మీరు కనెక్ట్ అవ్వాలంటే నేచర్‌కి ఎక్కువ కనెక్ట్ అవ్వాలండి. ప్రకృతిని ప్రేమించిన వారు సంకల్పాలు ఫాస్ట్‌గా సిద్ధిస్తుంటాయి. సో అట్లా మన యొక్క జీవన శైలి అనేది మారాలి. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక జీవన శైలి మార్చుకోవడం. ఉదయం నుంచి సాయంత్రం వరకు నీ యొక్క జీవన శైలి ఎలా ఉందో తెలిస్తే నీ లైఫ్‌లో మొత్తం ఏమి సాధించొచ్చో చెప్పొచ్చు అంటారు. అంటే ఒకటే అండి, మన అలవాట్లే మన జీవితాన్ని మారుస్తాయి. మన అలవాట్లు గనుక పాజిటివ్‌గా మనం పెంచుకోగలిగితే మన జీవితం అనేది మారుతుంది. సో ఇలాంటి విషయాలన్నీ కూడా మనం డెమో క్లాస్‌లో మనం నేర్చుకుంటాం. తర్వాత అడ్వాన్స్‌గా మన 6 డేస్ క్లాసెస్ కూడా ఉంటాయి. సో మీరు డెమో క్లాస్‌కి ఎన్రోల్ చేసుకోవాలంటే కామెంట్ సెక్షన్‌లో ఉంటే గూగుల్ ఫామ్ ఫిలప్ చేయండి. సో మీకు ఎలాంటి డౌట్ అయినా కూడా మీరు నన్ను అడగొచ్చు. క్లాస్‌లోకి జాయిన్ అయిన తర్వాత కూడా మీరు నన్ను అడగొచ్చు. ఒకటే విషయం గుర్తుంచుకోండి, మన జీవితంలో ఏదైతే కావాలని కోరుకుంటామో ఆల్రెడీ వచ్చినట్టుగా యద్భావం తద్భవతి. మనం అలాంటి భావాలతో మనం నిండిపోయి ఉండాలండి. అప్పుడే మన జీవితంలో ఏదైనా సరే సాధిస్తామండి. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. థ్యాంక్ యూ సో మచ్. మీ దగ్గరకు వచ్చిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. ప్రతిరోజు మీ క్లాస్ వింటే చాలు అనుకున్నాను సార్ నేను. నాకు రిజల్ట్ కంటే కూడా క్లాస్ వింటే చాలు, చాలా హ్యాపీ సార్. అసలు ఇంత మంచి గురువు గారు దొరికినందుకు ప్రత్యేకంగా అభినందనలు సార్. కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సార్ నేను చాలా హ్యాపీగా ఉన్నా సార్. మా కోడలికి జాబ్ వచ్చింది సార్. 4 years నుండి వెయిట్ చేస్తున్నాం సార్ మేము. మెడికల్ ఆఫీసర్ గా డైరెక్ట్ గా గెస్టెడ్ పోస్ట్ సార్. అది చాలా హ్యాపీ సార్. అలాగే సార్ నా ఆర్థిక బిల్లులు కూడా చాలా వరకు క్లియర్ అయినాయి సార్. నాకు బ్లాక్ పేపర్ ప్రతి సండే, ప్రతి అమావాస్య చేస్తున్నాను సార్. నేను రెగ్యులర్ గా చేస్తున్నాను సార్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. మీ క్లాస్ నేను కంటిన్యూ చేస్తాను సార్. నేను ప్రతి క్షణము ప్రతిరోజు ఎప్పుడు హ్యాపీగానే ఉంటున్నాను సార్. అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు నేను హ్యాపీగా ఉంచుతున్నాను సార్. వాడు ఏం మాట్లాడినా నెగిటివ్ ఏం మాట్లాడకుండా చేస్తున్నాను సార్. పాజిటివ్ మాట్లాడటానికి నేను వాళ్ళకు చెప్తున్నాను సార్. ఇలా మాట్లాడాలి, ఇలా ఉండాలి, మా సార్ చెప్పారు, ఇలా చెప్పారు, ఇలా అని ప్రతిసారి నేను మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాను సార్. నేను మిమ్మల్ని